ఈ డంప్ యార్డ్ వ్యతిరేక పోరాటానికి స్పందించి జిఎస్ఆర్ టీవీ వచ్చినందుకు అన్నగారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ హుజురాబాదు ఎంతో మంది నాయకులను తీర్చిదిద్ది ఢిల్లీకి ఒక్కొక్కరు 10 సంవత్సరాలు మంత్రులుగా కూడా చేసిన ఘనత ఈ హుజురాబాద్కు ఉంటుంది. కావున అన్న దయచేసి మీరు ఎప్పుడు కూడా మీరు మాటలు తప్పించుకునే ప్రయత్నం చేయకండి. ఈ హుజురాబాదు ప్రాంతము మూటలు కొట్టి కష్టపడి నీళ్లు లేక రైతులు ఎన్నో కష్టాల పడి బతికినరు. ఈ రోజు నీళ్ళు వచ్చినాయి, ఈ రోజు ల్యాండ్ కొద్దిగా వాల్యూ వచ్చినాయి. ఈ రోజున హుజురాబాద్కు పిల్లనియాలంటే వేరే జిల్లాలు వస్తున్నాం, అంతకుముందు కూడా పిల్లనిచ్చే దిక్కు లేకుండే. అన్న మాకు అన్యాయం చేయకండి. ఈ డంప్ యార్డు గురించి నాకు బాగా తెలుసు. జవహర్ నగర్లో నేను ఉండేది. ఈ ప్రభావం 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది అన్న. 20 కిలోమీటర్ల వరకు విపరీతమైన ప్రభావం ఉంటుంది. దీనివల్ల క్యాన్సరు, టీబీ ఇవన్నీ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిన ఇది మార్నింగ్ వెళ్ళే గ్యాస్కు మాత్రం చాలా మంది ఇబ్బందులు పడతారన్న. మీరు దయచేసి సినిమా యాక్టర్ లెక్క వచ్చి ఏదో నేను పోజిచ్చి నేను ఈ చేస్తా అనేది కాదు. ఈరోజు గౌరవ ఎందుకంటే నాకు పొన్నం ప్రభాకర్ అంటే చాలా ప్రేమ. నీకు అన్న కూడా ఎలక్షన్లో నేను ప్రచారం చేసిన. పొన్నం ప్రభాకర్ అని ఒక మాట మాట్లాడినప్పుడు తెలుసా చాలా బాధ అనిపించింది. ఈ డంప్ యార్డ్ వాడే సీఎం గారు మాట్లాడదాక నాకు తెలియదు అంటే, అన్న నువ్వు జిల్లా మంత్రివే, నువ్వు తెలంగాణ బిడ్డవు, నువ్వు ఒక టైగరు, నువ్వు తెలంగాణలో పార్లమెంట్లో కొట్లాడిన ఏకైక దమ్మున్న నాయకుని అన్న. అట్లా మాట్లాడకన్నా మళ్ళీ పోయేటప్పుడు ఆ కరీంనగర్ చెత్త కూడా హుజురాబాద్కి వేస్తుంది అన్న. అట్లా మాట్లాడకన్నా నీ దండం పెడతామన్నా. మా ప్రజలను చచ్చిపోతున్నాం అన్న. ఇక్కడ పేద ప్రజలన్నా ఉండే పేద ప్రజలు చిన్నగా ఎకరం 2 ఎకరాల భూమి ఉన్న రైతులే 80% ఉన్నారు ఇక్కడ అన్న. దాని ప్రభావం చాలా డేంజర్గా ఉంటుంది. అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు దీన్ని నెట్టేసి హుజురాబాద్కు నెట్టేసింది అన్న. మీరు పాల్గొనకున్న ఏ నాయకుడు పాల్గొనకుండా ఇది ప్రజా ఉద్యమంగా మార్చాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఏ రకంగా పోరాడినామో మేము అదే రకంగా పోరాడతాం అన్న. మిమ్మల్ని గౌరవిస్తాము, మీ కాళ్ళు మొక్కుతాం, మేము బతిలాడతాం. మీరు రాలేదనుకో. అంబేద్కర్ ఒక్కటే చెప్పిండు, పేదవానికి ఆయుధం ఓటు ఒక్కటే అన్నాడు. ఆ అంబేద్కర్ సిద్ధాంతాన్ని తీసుకొని ఆ ఆయుధంతో మిమ్మల్ని ఎవరిని ఏం చేయనో చేస్తామన్నా. మాకు శక్తి లేకపోవచ్చు, కానీ అంబేద్కర్ అనేవాడు ఒక హక్కు ఇచ్చాడు, మాకు ఓటు హక్కు ఇచ్చాడు. ఆ ఓటు దగ్గర ఎవరిని సమాధి అయినా వాళ్ళని సమాధి చేస్తామన్నా. అందరూ మీరు సినిమా యాక్టర్ లెక్క షో పుట్టకులు మాత్రం ఇవ్వకండి. ఈ ఉద్యమంలో మీరు పాల్గొనండి. ఎంతో దూరము ఎన్నో ఎకరాల ల్యాండ్స్ కొత్త వేస్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవుతుంది, వెదర్ పొల్యూషన్ అవుతుంది, చిన్నపిల్లలకు ప్రాబ్లం అవుతుంది అన్న. మీరు దయచేసి దీని మీద మేము నిన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడుతాను, అసెంబ్లీలో మాట్లాడిన అన్నారు. చూద్దాం, అందరినీ చూద్దాం. ఒక మాట చెప్పాలంటే ప్రణయ్ బాబు కూడా ఇక్కడ 50,000 ఓట్లు వేసినామండి. ఎందుకు వేసినామండి? మన రాజేశ్వరరావు వాళ్ళ తాత ఆయన కూడా ఇప్పుడు ప్రజలు ఎంత ఆదరిస్తారు హుజురాబాద్ ప్రజలు. ఈటల రాజేందర్ను రాష్ట్రం మొత్తం ఎదిరించినా కూడా తెలంగాణ మా హుజురాబాద్ ప్రజలు ఒళ్ళో పెట్టుకొని సాధిండ్రు, ఓట్లు వేసిండ్రు. అంటే ఈటల రాజేందర్ అన్న రిజల్ట్ చూసి దేశమే అబక్ అయింది. ఎందుకంటే ఆ ప్రజల యొక్క చైతన్యం. మీరు దళిత బంధు ఇచ్చినా, ఓటుకి ఎన్ని ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా జనాలు చైతన్యం వచ్చి మన బిడ్డను మనం కాపాడుకోవాలి అనే తత్వం హుజురాబాద్కు ఉన్నది. పెద్దిరెడ్డి 2 సార్లు మంత్రి చేసినాం, ఈటల రాజేందర్ 2 సార్లు మంత్రి చేసినాం, రాజ్యసభ మెంబర్లు చేసినాం, ఇక్కడ విప్పులు అయ్యారు, అందరూ అయ్యారు. సంతోషం. మీరు అన్న మీరు కావాలా, మీరు పెద్ద కావాలి, లీడర్ కావాలి. మాకు మేము ఏం అడగామన్నా, మేము ఆస్తులు అడగాం, ఏం అడగాం. మేము కష్టపడతాం, వ్యవసాయం చేసుకుంటాం, మేము బతుకుతాం. కానీ ప్రాజెక్టు మాత్రం ఇక్కడికి రావద్దు. అది అందరి మా హుజురాబాద్ పట్టణం కానీ ప్రజల ఒక సిరిసపల్లి సమస్య కాదు, హుజురాబాద్ మండల సమస్య. నేను జవహర్ నగర్లో ఉన్న ఒక బాధ్యుని, నాకు దాని ప్రభావం ఏందో తెలుసు. కాబట్టి మేము అందరం లీడర్లను బతిలాడతాం, దండం పెడతాం, రమ్మంటాం. రాలేదంటే ఆ చర్య తర్వాత వేరే ఉంటుంది. 100% ఇది విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రాజెక్టు విధంగా ప్రాణాలైనా అర్పిస్తాం. తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ చేస్తాం. తెలంగాణ రాకుండా బతుకుతాం, కానీ ప్రాజెక్ట్ అయితే మేము బతకలేం. ప్రాజెక్ట్ వస్తే మేము బతకలేం. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు అంటే గంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా నా దృష్టిలో లేదంటారు. ఇది ఏంది? ఎంత చదువుకున్నోళ్ళం అన్న, మేము చదువుకున్నోళ్ళం. నేను ఏమంటాను, నాకు అది తెలియదు అన్నాడు మా ముఖ్యమంత్రి మాట్లాడదాక. చాలా బాధ అనిపించింది. అన్నంటే మా గౌరవం. అన్న కోసం ఎలక్షన్లో ప్రచారం చేసినాం, అన్ని ఓట్లు వేయించినాం, వేయించినాం, అది వేరే విషయం. కానీ అట్లా అనడం బాధ అనిపిస్తుంది కదా. ప్రామిస్ చేయాలి, ఎందుకు వస్తుంది, కష్టం అవుతుంది, నేను మాట్లాడతా, చూస్తా, చేస్తా అన్నాడు కథ. అన్న థ్యాంక్స్ అన్న, మీరు అట్లా అనకండి. ఆ మాట మీరు అస్సలు మాట్లాడకండి. మీరు ఎన్నో తెలిసిన వారు, మీరు అట్లా మాట్లాడడం చాలా బాధ అనిపించింది. ఎమ్మెల్యే గారిని ఎంత పెద్దోనైనా మేము ఇక్కడ హుజురాబాద్ సెంటర్లో నిలదీస్తాం. మాకు కావాలండి, మాకు వెదర్ కావాలి. మేము ఏమడుగుతున్నాం? మాకు కాలేజ్ కావాలంటున్నావా, మాకు మెడికల్ కాలేజ్ కావాలంటున్నావా, మాకు ప్రాజెక్ట్ కావాలంటున్నా. మేము బతకడానికి మాకు వాతావరణం మంచిగా ఇవ్వంటున్నాం.
అంతకంటే మేము ఎక్కువ అడుగుతలేగా. మీరు డబ్బులు మీ ఏ డెవలప్ చేయకండి, మేము బతుకుతాం. మాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. మేము ఎకరా 2 ఎకరాలు దున్నుకొని మేము బతుకుతాం. మాకు శక్తి ఇచ్చాడు దేవుడు. కానీ ఒకటి నేను చెప్తున్నా ఏంటంటే ఇది ఉద్యమం అనేది ఆగది. దీనికి కొంతమంది నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అది ఎట్టి కోసాన కాదు. ఆ ప్రాజెక్టు మీ వారికి పోరాడతామన్నా దయచేసి అన్న మీడియా మిత్రులకు అందరినీ 2 చేతులు దండం పెడుతున్నా. వాస్తవాన్ని మీరు ప్రజెంట్ చేయండి. వాస్తవాన్ని ప్రజెంట్ చేయండి. ఈ వాతావరణంలో మీరు కూడా ఒక సభ్యులే. ఈ వాతావరణం మీరు కూడా ఒక సభ్యులే. మేమెంతో మీరు కూడా అంతే. భగవంతుడు మీకు పవర్ ఇచ్చింది కాబట్టి పవర్ని 10 మంది తెలియజేయండి. సీనన్న మీది కూడా హుజురాబాద్ బిడ్డవే. మీకు అన్ని తెలుసు. మీకు మా ఊరు పక్క విలేజే. మీకు అన్ని తెలుసు. ఎందుకంటే మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే మేము చెప్పేది 10 మందికి తెలవాలి కదా. ఇప్పుడు కరపత్రాలు కొట్టించాం. రేపు ఒక 4000 పోస్ట్ కార్డులు సీఎం గారికి లెటర్ రాస్తున్నాం. ప్రతి విలేజ్ తిరుగుతాం. విలేజ్ లెవెల్లో మీటింగ్ పెడతాం. హుజురాబాద్ బంద్కు పిలిపిస్తాం. అన్నీ చేస్తాం. మేము ఏది వదిలిపెట్టాం. మేము అన్నీ బంద్ చేసుకొని హైదరాబాద్ నుంచి ఇక్కడికి అందరం వచ్చినాం. ఇది తెగదాకా ఉండుడా సచ్చుడా అట్లా చచ్చేవాళ్ళు ఇటు చస్తున్నాయి. ఇంకా నేను జవహర్ నగర్ లో ఒక బాధ్యుని 25 కిలోమీటర్లు దీని ప్రభావం ఉంటుంది. చాలా కష్టం అన్న. మీరు కూడా చూసారు హైదరాబాద్ లో చాలా కష్టం అన్న. తప్పన్న ఇట్లా చేయడం అందరూ చూస్తా ఉన్నారు. ఇక్కడ పిల్లనియరు అన్న. పిల్లలు ఉంటారు. ఇస్తే కూడా పిల్లనిచ్చిన పిల్లలు ఉంటారు. పిల్లలు ఇస్తారు. అందుకోసం కష్టమైన ఏదో ఒక హుజురాబాద్ 5 రాష్ట్రాలకు విత్తనాలు ఉత్పత్తి చేస్తుందన్న. అది వాతావరణం పొల్యూషన్ చేస్తే ఏమవుతుంది? మేల్ ఫీమేల్ సీడ్ పెట్టి 5 రాష్ట్రాలకు ఉత్పత్తి చేస్తాను. ఇది ఇప్పుడే ఏదో కొద్దిగా బతుకుతున్నావు. ఓడన పిల్లనిస్తాను ముఖాలు తెల్లగైన మూమెంట్ల ఒక భూతం లెక్క మా మీద వేసి అంత జోక్స్ చేసుకుంటూ మాట్లాడతారు లీడర్లు. అంటే ఏం చెప్తామన్నా? ఒకటన్నా మాకు అందరు లీడర్లు అంటే గౌరవమే. కౌచిరెడ్డి అన్న, ప్రణవ్ అన్న అందరు లీడరే. మేము అడుగుతాం. రాకపోతే మాత్రం అదే అంబేద్కర్ సాక్షి నిలదీస్తాం.